24 సార్లు ఆవుతులు ఇస్తూ ఉన్నాం. ఈ రెండు ఈనాడు మనిషికున్న జబ్బు. ఒకటి బుద్ధి లేకపోవడం, చావుకు భయపడడం. ఈ రెండు బాగుపడితే మనం బాగుపడ్డట్టే. చావు భయం పోవాలి, బుద్ధి అనేది రావాలి. ఈ రెండు వస్తే మానవ జన్మ సఫలమైపోతుంది. కాబట్టి మనము ఇప్పుడు లక్ష్మీ సూక్తము మంత్రాలతో ఆవుతిస్తాము. పుణ్యలక్ష్మి ఎక్కడ ఉంటుందో అక్కడ సుఖము, శాంతి, ఆరోగ్యము, ఆనందము, ఐకమత్యము ఉంటాయి. పాపి లక్ష్మి ఉన్న చోట గొడవలు, కొట్లాటలు, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లు, ఇంకా హత్యలు, ఆత్మహత్యలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనము పుణ్యలక్ష్మి రావాలి అంటే అక్కడ ధర్మ కార్యాలు జరగాలి. కనుక ఆ పుణ్యలక్ష్మిని కోరుకుంటూ లక్ష్మీ సూక్త మంత్రాలతో ఆవుతిస్తాం. తర్వాత చివరిగా ఈ మనము పూర్ణాహుతికి ఇస్తాము. ఆ కొబ్బరి అందరూ దంపతులకు ఒకటి ఇవ్వండి. కొబ్బరి అందులో కొంచెం నెయ్యి పోసి పూర్ణాహుతికి సమర్పిస్తారు. దంపతులకు ఒకటి ఇవ్వండి, విడిగా ఉన్న వాళ్ళకు ఒక్కొక్కటి ఇవ్వండి. కొబ్బరి, ఎండు కొబ్బరి ఉందా? ఏంటది తెచ్చారా? తెస్తాయి. తేని వాళ్లకు ఇక్కడ ఉన్నాయి ఎండు కొబ్బరి. ఆనంద్ గారు, దంపతులకు ఒకటి ఇవ్వండి ఎండు కొబ్బరి, విడిగా ఉన్న వాళ్ళకు ఒక్కొక్కటి ఇవ్వండి. చివరిలో నేను చెప్పినప్పుడు ఆ చిప్పలో కొంచెం నెయ్యి పోసి సమర్పించాలి. పూర్ణ ఇవ్వండి, పక్కన పెట్టుకుంటారు. ఉన్నవాళ్ళు ఎవరైనా దగ్గరైనా కొబ్బరి తెచ్చుకొని ఉంటే వాళ్ళకు అవసరం లేదు. ఓం హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ